హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. నిన్న శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని రామాలయాలు భక్తులతో కిలకిల్లాడాయి. హైదరాబాద్ లాంటి ప్రముఖ నగరాల్లో రాముని శోభయాత్రలు ఘనంగా జరిగాయి. ఇక టీవీల్లోనూ శ్రీరాముని సినిమాలే, పాటలే దర్శనమిచ్చాయి. ఇక శ్రీరాముని పండుగ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే సినిమా లవకుశ. దివంగత నటుడు ఎన్టీఆర్ ఇందులో రాముడి పాత్రలో నటించారు. అలాగే దివంగత నటి అంజలి సీతమ్మ పాత్రను పోషించారు. శ్రీరామనవమి పండుగ వచ్చిందంటే టీవీలో లవకుశ సినిమా పడాల్సిందే. సినిమా కాకపోయినా కనీసం ఇందులోని పాటలైనా టెలికాస్ట్ అవ్వాల్సిందే. ముఖ్యంగా లవకుశ సినిమాలోని రామకథను వినరయ్యా అంటూ లవకుశులు పాడే పాటకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే నిన్న శ్రీరామనవమి కావడంతో మరోసారి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇదే పాటకు సంబంధించి ప్రముఖ నటుడు, దర్శకుడు జబర్దస్త్ ఫేమ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. లవకుశలోని రామకథను వినరయ్య పాటను అత్యంత మధురంగా ఆలపించింది ఎవరో తెలుసా? అలనాటి సింగర్లు సుశీల, లీలా. ఇదే క్రమంలో ధనరాజ్ మాత్రం ఈ పాటకు సంబంధించి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు 60 ఏళ్ల క్రితం వచ్చిన లవకుశ చిత్రంలోని పాటను పాడింది ఈ అక్కా చెల్లెళ్ళ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు లవకుశ పాట పాడింది ఈ అక్కా చెల్లెలు కాదంటూ కమెంట్స్ పెట్టారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న ధనరాజ్ తాను పెట్టిన పోస్ట్కు క్షమాపణలు చెప్పాడు. ఈ అద్భుతమైన పాట పాడింది వీరిద్దరూ కాదు, పి సుశీల, లీలా గారు. తెలియక తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరోసారి పోస్ట్ పెట్టాడు జబర్దస్త్ నటుడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.